నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీకు తంజావూరు గురించి కొన్ని విశేషాలు అండ్ దాంతోపాటు ఒక స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తంజావూరు గురించి మీ అందరికీ ఏం తెలుసో నాకు కామెంట్లో పెట్టండి. అండ్ నేను చెప్పే స్టోరీ అనేది యూనిక్గా ఉంటుంది, మీరు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ ఒక ప్రాచీనమైన ఆలయం, మహాశివుడి మహిమతో పూర్ణమైన స్థలం. ఒకరోజు ఒక వృద్ధుడు చాలా కష్టపడి నడిచి వచ్చాడు. ఆయన దగ్గర ఏమీ లేవు, కానీ హృదయంలో భక్తి మాత్రం ఉంది. ఆ వృద్ధుడు శివలింగాన్ని చూడగానే కన్నీరు మున్నీరైపోయాడు. దాంతోపాటు ఇప్పుడు శివలింగానికి ఎటు విధంగా పూజ చేయాలని చెప్పి తను నడుచుకుంటూ వచ్చాడు కదా, ఆ దారిలో ఉంటే ఒక పువ్వు అనేది అతనికి కనిపిస్తే ఆ పువ్వును అనేది తీసుకొచ్చాడనమాట. ఆ పుష్పాన్ని ఎలాగైనా దేవుడికి సమర్పించాలనుకున్నాడు, కానీ ఆ పుష్పం వాడిపోయి ఉంది. కానీ ఆ పుష్పం వాడిపోయినా శివుడు నన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప మనసు శివుంది అని చెప్పి శివుడి మీదికి వేశాడు. అప్పుడు అక్కడ ఉన్న పూజారి ఆ దృశ్యాన్ని చూసి అయ్యా, మీకు తెలియందేముంది, మీ వయసు చాలా పెద్దది, మీకు అన్నీ తెలుసుంటాయి, అన్ని అనుభవం కూడా ఉంటాయి, మీరు వాడిపోయిన పువ్వుని మహాశివునికి సమర్పించొచ్చా అని అడిగారు. అడిగితే అప్పుడు వృద్ధుడు చెప్పాడు, బాబు, నేను నడుస్తూ వచ్చాను, వచ్చే దారిలో నాకు ఒక పుష్పం కనిపించింది. ఆ పుష్పాన్ని నా మహాశివుడికి సమర్పిద్దామని చెప్పి తీసుకొచ్చాను బాబు, కానీ నాకు ఆ పువ్వు చిక్కినప్పుడు వాడిపోలేదు బాబు, కానీ నేను నడుస్తూ వచ్చాను కదా, సమయం పట్టింది కాబట్టి ఆ పువ్వు వాడిపోయింది. అది నా చేతుల్లో ఏముందండి, కాలం అంతా నిర్ణయించిన మహాశివుడే కదా, అయినా నా దగ్గర ఏమీ లేదు బాబు, కానీ భక్తి మాత్రం చాలా ఉంది, నా హృదయం మొత్తం మహాదేవుడికి సమర్పిద్దామని వచ్చాను అని చెప్పగా శివలింగం మీద ఒక చిన్న జ్యోతి వెలిగింది. అది అందరూ చూశారు. ఫైనల్గా ఈ కథలో సారాంశం ఏంటి అంటే, మహాశివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానుకలు, పూలు, టెంకాయి ఇవన్నీ తీసుకునేదానికన్నా మనసు నిండా ప్రేమ, నమ్మకం, భక్తి ఇవి ఉంటే మహాశివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఈ కథ తంజావూరులో జరిగిన ఒక నిజమైన కథ అని చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. తెలిసి ఉన్న వాళ్ళు ఉంటే, ఇంతకుముందే ఈ స్టోరీ తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. ఈరోజు మనం కూడా శివుడి దగ్గరికి భక్తితో వెళ్దాం, మనసుతో పిలుద్దాం, అయినా తప్పకుండా పలుకుతాడు. మీరందరు నాతో పడానండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.